రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు అల్వాల్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా పుదీనా సాగు చేస్తున్నారు. పుదీనా సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. అల్వాల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. పుదీనా సాగు చేస్తున్నారు కదా, ఎన్నేళ్ల నుండి సాగు చేస్తున్నారు? ఇప్పుడు 20-30 ఏళ్ళ సాగు చేస్తున్నాం. ఇళ్ళనే వండిస్తున్నాం, ఇళ్ళనే ఉంటున్నాం. లాభం నష్టం ఇళ్ళనే వెళ్తుంది మాది. అప్పుడు ఎన్ని ఎకరాలలో వేసేది, ఇప్పుడు ఎంత సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు వేసేది, ఇప్పుడు ఎకరా సాగు చేస్తున్నాం. ఎందుకు తగ్గించారు? లేబర్ ఇబ్బంది అవుతుంది. లేబర్ ఇబ్బంది ఉందా? అందుకోసానికి లేబర్ ఉన్నాక మాకు మంచిగా లేబర్ పోతుంటే ఇబ్బంది అవుతుంది. అవునా? ఇప్పుడు 20-25 ఏళ్ళకెళ్ళి పుదీనా సాగులో ఉన్నారుగా. మీ ఊరంటేనే మొండిగౌరెల్లి అంటేనే పుదీనా సాగుకు పెట్టింది పేరు. మరి ఎట్లా మంచిగానే ఉందా? 20 ఏళ్ళకెళ్ళి సాగు చేస్తారు కదా. మంచిగానే ఉన్నా కానీ ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడ్డది. ఇబ్బందితో తగ్గిస్తున్నాం, మేమే చేస్తున్నాం ఇప్పుడు. ఆడికి అంటే మీ ఇంటి వరకే చేసుకుంటారు? ఇంటి వరకు వాళ్ళు కూడా వస్తారు. అప్పుడప్పుడు పన్నులను పెట్టుకుంటున్నాం. అంటే ఎందుకని కూలీల కొరత కారణంగానే ఎకరం తగ్గించిరా? ఎకరం తగ్గించినాం. కలుపు ఎక్కువ ఈ కాలం అయిన సరే కలుపు ఎక్కువ వస్తుంది. అంతమంది కలుపు తక్కువ ఉంది. ఈ కరోనా వచ్చిన సందే మా పని అయింది. మంచిగా ఉండే మాది, నిమ్మతం ఉండే ప్రశాంతంగా. అప్పుడు డబ్బులు కూడా మంచిగా వచ్చేది. ఇప్పుడు డబ్బులకు కూడా జర ఇబ్బంది అవుతుంది. అన్ని ఫోన్లలో కొడుతారు పైసలు. చదువురాని వాళ్ళు పోతలేదు, చదువు వచ్చిన వాళ్ళే పోతారు. అంతేనా? అట్లా అవుతుంది. ఇప్పుడు ఎకరం పొలంలో పుదీనా పెట్టిరు కదా, అంటే స్టెప్ వైజ్ గా పెట్టిరా? అంటే ఈ రోజు కోస్తే మళ్ళీ రేపు వచ్చేటట్టు, ఎల్లుండి వచ్చేటట్టు ఎట్లా పెట్టిరు? ఇట్లా ఒకసారి పెట్టినాం అనుకో, మనకు 20-30 ఏళ్ళ దాకా వస్తుంది. రోజు కోసుకుంటా పోతున్నారా, చెత్త కొట్టాలి, దాన్ని మందు చల్లాలి, దానికి ఈరిగా బోరి చేస్తూనే ఉండాలి. దాన్ని మంచిగా చెత్త సాఫ్ చేస్తుండాలి. కలుపు నీట్ గా చేసుకుంటా మందు కొట్టుకుంటూ ఉండాలి. మన బుడ్డ పిల్లలు చూస్తుండాలి దాన్ని. అట్లా మంచిగా వస్తుంది. లేకపోతే గడ్డి పడితే పోతే ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల అట్లా. ఇప్పుడు రోజు ఎంత ఆదాయం వస్తుంది? ఎక్కడికి తెంపుకొని తీసుకొని పోతారు? ఏ మార్కెట్? మాల్కి పోతాము. రోజు 400-500 వస్తాయి. అప్పుడు వచ్చేది బాగానే 5-6 వేలు దాకా వచ్చేది. ఇప్పుడు తక్కువ అయింది. ఇక మా కూరలాక మంది కూరలు కూడా పట్టుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే లేబర్ లేక ఇక్కడ ఊర్లో తెలుగుతాన పట్టుకొని వేసుకుంటున్నాం. పుదీనానే వేస్తున్నారు? పుదీనానే. మా కొడుకు బండి మీద తీసుకొని పోయి అమ్ముకొని వస్తాడు. ఇంటికాడ వంట చేసి వస్తాడు మా కొడుకు. జర పరిస్థితి బాగాలేదు, వంట కింద చేసి వస్తాడు మా కొడుకే. ఇప్పుడు రోజు మార్కెట్కి అయితే తీసుకుపోతారు? మార్కెట్కి 6 గంటలకే పోతాడు, 4 రోజు. మళ్ళీ ఇక పచ్చకూర దొరకలేదు అనుకో, ఇక్కడ ఇబ్రపట్నం పోయి పట్టుకొచ్చి పోతాడు. పాలకూర అయ్యి మా కొడుకు. ఎట్లా ఉంది రోజు? అన్ని ఖర్చులు పోని 500 వస్తుందా? 500-600 వస్తాయి. అంటే కూలీల ఖర్చు అన్ని ఖర్చులు దిశంగా 500. మంచిగా ఆడికి పెళ్ళికి రాకుంటే 10 రూపాయలు దాకా వస్తాయి. మనకి అంత మించి రావు. ఓకే, చాలు. అంటే కట్టలు బట్టే ధర? కట్టలు బట్టి ఇప్పుడు ఆడ 6 రూపాయలకి 7 రూపాయలకు గుండి వేస్తారు ఆడ. ఇక పిరాణం 10 రూపాయలు గుండి. అట్లా ఒక తిరుగు ఉండదు. ఓసారి గుండీలు 10 రూపాయలకు 2 వేస్తారు. అంటే ఇంత దొడ్డుగా ఉంటుంది. 5 కట్టలు అయితే అందులో. ఓకే ఓకే, పెద్ద కట్టలు కట్టుతారు. పెద్ద కట్టలు. ఇప్పుడు అదే చిన్న కట్టలు అయితే మనం పిర ఉన్నప్పుడు 10 రూపాయలకు 2-3 వేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కొద్ది ధర మంచిగా ఉంటుంది కదా? ఎండాకాలం మంచిగా ఉంటుంది. ఈ ఆనలు పడితే ఎదగదు. ఇక పురుగు వస్తుంటుంది ఊరికే. చలికాలానికి పురుగు రాదు, మందు అవసరం ఉండదు, పచ్చగా వస్తుంది కూర. చలికాలం ఎండాకాలం మంచిగానే ఉంటుంది, కానీ వానాకాలం అయితే పుదీనా చేతికి రాదు. వానలు పడుతుంటే కుట్టు పట్టిపోతుంది. నీళ్ళు నిలిస్తే కదా, నీళ్ళ వల్ల అది పెరగదు. అది తెల్లగా అవుతుంది కూర. దానికి గల్లు పెట్టి తెగొడుతున్నా నీళ్ళు. అంతేనా? వెళ్ళిపోతాయి. స్ప్రింక్లర్ లో పెట్టుకుంటారా? ఇంకా ఏం పెట్టాం, కాలువ పొట్టి నీళ్ళు పెడతాం. కాలువ పెట్టి కాలువ నుంచి నీళ్ళు వదులుతారు. నీళ్ళు పుల్లు బాగానే ఉంటాయి, కానీ ఇక మేము ఇప్పుడు ఎందుకంటే లేబర్ వస్తలేదని తగ్గించినాం. నీళ్ళు మస్తుంటాయి. నాకు నీళ్ళు మంచిగా ఉన్నాయి, అందుకే కాలువలు పెట్టి. నీళ్ళు తక్కువ ఉంటేనే జర డ్రిప్ పెట్టుకుంటారు కదా, లేకపోతే స్ప్రింక్లర్లు కొడతాయి కదా. టింకాలు కొడతాయి, కానీ అది మళ్ళీ ఇబ్బంది మేడం. మనం మందు చల్లేటప్పుడు టింకాలు పెట్టినాం అనుకో, కింద అడుగు పడక ఏరు మొత్తం చచ్చిపోతుంది. చిన్న ఆకున్నప్పుడు నానది కదా, ఏం కాదు. పెద్ద ఆకు అయినప్పుడు నానదిగా. అవునా? ఇప్పుడు నీళ్ళు పెట్టినాం అనుకో, ఇప్పుడు మడలు కట్టి నీళ్ళు పెడితే అంత సమానంగా పోతుంది. అప్పుడు మనం మండలతో ఇట్లా ఊడ్చుకోవాలి. ఇట్లా ఊడ్చుతాం మనం, ఇల్లు ఎట్లా ఊడుతాం అట్లా మండలతో ఊడిస్తే మందు రాలిపోతాయి, బలం అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారు?
మేము నెలకోసారి కోస్తాం, నెలకోసారి ఖచ్చితంగా వస్తాం. ఇక మనుషులు లేబర్ రానికి 2 నెలల దాకా కోస్తూనే ఉంటాం. అంటే నెల రోజుల పంట కోస్తూనే ఉంటారు. ఇది కోసే వరకు అది వస్తుంటది, అది కోసే వరకు ఇది వస్తుంటది. ఇప్పుడు ఇక కోసేదే కోస్తుంది. ఇక కోసాలి మేము నీట్గా చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి ఎగిరి పెట్టి అట్లా అట్లా. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం మొత్తం పంట ఉంటూనే ఉంటది, మళ్ళీ అది పోయేసరికి మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటది. ఎక్కడ పోదు పంట. ఇప్పుడు సంవత్సరం వల్ల ఇక్కడ పుదీనా దొరకని రోజు అంటే ఏముండదు. ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు ఉంటుంది. ఇక మళ్ళీ కొత్త వేరు తీసి పెడతారా, మళ్ళీ అదే నీళ్ళు కడుతుంటే వస్తానే మళ్ళీ కోసి పెడతాం. ఇంకా వేరే దాంట్లో అందులో పెట్టాలనుకున్నాం అనుకో, సైజ్ చేసిన వానలు పడుతున్నాయి పెడతాం. ఇది కోసి అందులో పెట్టాలి అట్లా. సైజ్ చేసినా అది కోసి అందులో పెట్టాలి అట్లా. గడ్డి ఎక్కువ పడదు అనుకో, తీసి ఇంకో దాంట్లో పెట్టాలి. మళ్ళీ ఇత్తనం పోతే ఇత్తనం దొరకదు ఎవరు ఇయరు. మీది మంచిగా ఉంది అట్లా. అంటే దీనికి కూడా ఇత్తనం చూసుకుంటారా? ఇత్తనం కూడా ఇక ఆలతానికి ఇలతానికి పోతే ఎవరు ఇస్తారు, ఊకియరు. ఒకసారి పెట్టుకున్నా ఇంకా సరిపోదా అంటారు. ఇక మనదే కవర్ చేసుకుంటాం. ఇప్పుడు పొలం మొత్తం పెట్టాలి అనుకో, ఇది మంచిగా వేయించాలి, వేయించి మంచిగా దిక్కు దీన్ని పెట్టుకోవాలి అట్లా. ఇప్పుడు ఏమేమి మందులు చల్లుతుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి చల్లాలి? ఈ 3-10 చల్లుతాము. 4 ఆకులు రాగానే 3-10 చల్లుతాం. చల్లాక మళ్ళీ ఇంకా సీజర్ కొంచెం పెద్ద కానీ ఈరిగా చల్లుతాం. ఈరిగా చల్లి ఇక కడతాం. ఇక ఈ 3-15 అంటే అడుగు మందు అన్నట్టు. అడుగు మందు యూరియా ఎక్కువ చల్లుతారు. యూరియా అడుగు మందు ఫస్ట్ చల్లాలి, చల్లితే బలం అవుతుంది. బలమైన యూరియా చల్లితే పచ్చగా వస్తుంది, కోసేయాలి. ఈ పురుగు ఏమన్నా వస్తుందా దీనికి? పురుగు వస్తుంది. పురుగు మందు కొడుతున్నాడు 100 రూపాయలకు దొరుకుతుంది ఇంత డబ్బా. అది అందులో ఏం కలిపేయలేదు. నువ్వు ఎంత ఎక్కని తెల్లారితలకే చచ్చిపోతుంది. అది పురుగు చచ్చిపోతుంది, ఊరికనే చచ్చిపోతుంది. ఎన్నిసార్లు కొట్టాలి అట్లా? ఒకసారి ఆన వల్లే అనుకో, నీకు మొత్తం కోత అయిపోయినాక అది ఏమన్నది. ఇక మంకురు కుడిచింది అనుకో, ఇక పుల్లు ఇలా మంకురు కుడితే రేపే కొట్టవలసి వస్తుంది అట్లా. ఇప్పుడు మంకురు ఆన వల్లే అనుకో, ఇక దాని దగ్గర రాదు అది. అంటే మనకు తెంపే వరకు ఒక 2 సార్లు పడుతుందా పురుగు? 4 సార్లు కొడతాం. 4 సార్లు 400. ఈ ఆనకాలం కొడతాం 4 సార్లు 3 సార్లు కొడతాం. సింకులు పడ్డా అనుకో తెల్లారే అవుతాయి పురుగు. పురుగు వస్తుంది, కొంగలు తిరుగుతాయి కదా అట్లా అవుతుంది పురుగు. మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది ఎకరానికి? పెట్టుబడి ఖర్చు వస్తుంది 20,000 దాకా వస్తూనే ఉంటది. 45 రోజులకు ఒకసారి. ఇప్పుడు పంట కాలం ఇది 45 రోజులే, 45-50 రోజులు. ఒక 20-25 వేలు పెట్టుబడి ఖర్చు. ఆదాయం వస్తే మాది కూడా 30,000 దాకా వస్తుంది. దానికేమో వస్తుంది చెప్పలేము. ఓసారి లక్కి వస్తే ఒక 2-3 రోజులనే వస్తుంది. దానికి పోయిందంటే ఇక మళ్ళీ మనం చేయకుండా పెట్టవలసింది. అంతేనా? అట్లుంటుంది. అంటే ఇప్పుడు సిటీ దగ్గర మీరు ఆచారం ఉంది కదా, దాదాపు 50-60 కిలోమీటర్లు. ఇట్లా దగ్గర పట్ల ఉన్న వాళ్ళకి మరి మీరు సలహా ఇస్తారా పుదీనా పెట్టుకోవచ్చు అని చెప్తారా? ఎందుకేం పెట్టిరు కూడా ఆచారంలో తీసి పడేసారు మస్తుగా. మేము కూడా కోసి ఇచ్చినాం మస్తు తీసుకుని తోపని వస్తుంటే పెత్తమ్మ లేదు, దాని పక్కన మస్తు పెట్టిరు. కలుపులకు వేయగలక తీసి పడేసారు. మా ఊళ్ళో కూడా అందరు పెట్టిరు, అందరు తీసి పడేసారు. ఇప్పుడు కూడా చాలా కనిపిస్తుంది. తక్కువ మా ఊళ్ళో ఇంకే బాగుండేదా? డీసీ నిండా ఇంకా బస్సులు పట్టక మూటలు బయట ఉండేది. అప్పుడు ఎలా పడేది అంతా తగ్గించారు ఇప్పుడు దానిగా. అక్కడ పట్టణాల గుండీలు వస్తున్నాయి. ఇక ఎంత ఫేమస్ తక్కువ అయింది ఇక్కడ. అంటే వేరే దగ్గర నుంచి వస్తుంది. అక్కడ గుండీలు వస్తున్నాయి, తక్కువ అయింది ఇక్కడ. లేకపోతే మాది పోయిందాక పట్టణాలు ఎదురు చూసేది. అక్కడ గుండీలు వస్తున్నాయి, పట్టణాల తక్కువ అయిపోయింది. అది ఒకప్పుడంతా లేదు. అది ఏం చేస్తారు, వాళ్ళు నిట్టాడేస్తారు, మీద నిట్టాడేస్తారు పెద్దగా. మనం ఇప్పుడు 4 రకాలు ఎట్లా వేస్తాం అట్లా వేస్తారు. ఆ కూర మంచిగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. కానీ అది తెల్లారి ఉండదు. మాదేమో 4-5 రోజులు దాకా ఉంటుంది ఈ కూర. ఎండకు గాయింది చూడు పట్టణంలో ఇట్లుంటది అట్లా. అది నిట్టాడి కింద తెల్లగా నెట్టు కింద వండించింది ఎక్కువ వస్తుంది మార్కెట్కి. ఎక్కువ వచ్చి దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు, ఇంకా సిరి పోతలేదు, అది కూర ఖరాబ్ అవుతుంది. ఇదేమో 2 రోజులు 3 రోజులు దాకా ఉంటుంది. కోసి పెట్టాం అనుకో 2-3 రోజులు దాకా ఉంటుంది. 2-3 రోజుల దాకా ఉంటుంది. అది ఉండదు, ఆరిపోతుంది. ఇకనే అగో మడి పెట్టినా నిట్టాడు ఏమని చెప్పి రానకాలం ఎండాకాలం రాను మొత్తం చచ్చిపోయింది. కొనుక్కొచ్చి పెట్టిన 3,000 పెట్టి. అది వేరే రకమేనా? మొత్తం ఇదే రకం కానీ అది నీడకుండదు. అయితే వాసన నీడ పట్టునే పెంచాలి. నీడ పట్టునే ఉంటుంది, వాసన ఉండదు. అది చూడలేక ముద్దుగుంటది. ముద్దుగుంటుందా ఆ రకం తెచ్చి పెట్టారు కానీ మన కాడ లేదు, రాలే. నాటినాక 2,000 తీసుకుని కలిసినాక 6,000 తీసుకుని మడికి. అంతేనా? తీసి పడేసి ఉంచలే. మన నాటు రకమే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిది. ఎండ కానీ దేని కానీ ఇది ఆగుతుంది. దానికి ఏమవుతుంది, ఇప్పుడు ఇట్లా కట్టలు ఉంటాయి, కట్టలకి పెట్టి వాళ్ళు నిట్టాడేస్తారు, మస్తు వస్తుంది దానికి. మరి దాన్ని ఏం రకం అంటారు దాన్ని? అది కుక్క పుదీనా, ఇంకో మంచి పుదీనా, 2-3 రకాలు ఉన్నాయి పుదీనాలు. వేరే పుదీనా అంటారు. పుదీనా ఎవరన్నా రైతులు పెట్టుకోవాలన్నా మంచి చూసే పెట్టుకోవాలి, నాటు రకమే పెట్టుకోవాలా. నేను కుక్క పుదీనా పెట్టినా పోలే, అది
పోలే అది ఈ పుదీనా ఇది ఆడ బాలపూర్లో వేసిన మా చుట్టాలు దాన మీరు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు 25 ఏళ్ల కింద ఫస్ట్ వేసిన 30 ఏళ్ళ కింద బావి ఉంది ఆడ బావి కూడా పోసిన 60 గాల బావి ఉంది బావి కూడా పోసి బోర్ వేసిన ఎట్లా అమ్మి బోర్ వేసిన అప్పుడు పుదీనా పెట్టిరు మీరు అంటే 30 ఏళ్ల కింద ఈ విత్తనం బాలాపూర్ నుంచి తీసుకొచ్చిరు అప్పటి నుంచి మళ్ళీ కొన్నదే లేదు విత్తనం లేదు మా మేనమా ఇచ్చినది తెచ్చిపెట్టి మీ మామ కాడ తెచ్చి పెట్టిరు అదే నడుస్తూనే ఉంది అదే గౌరీలో పుదీనా అంటే లేకుండే ఫస్ట్ నాదే ఇంత అంత పోయింది కాదు ఆడు పట్నం నుండి ఆడు తెచ్చి ఇచ్చిండు ఫస్ట్ ఒక పీకకి ఇచ్చిండు ఇంత దాన్ని కోసి కూడా పెద్ద మీదే పెట్టుకొని మళ్ళీ మీరే పెంపు చేసుకున్నారు ఇప్పుడు ఏంది సమస్య అసలు పుదీనాకు సంబంధించి ఒకప్పుడు మిమ్మల్ని మంచిగా ఆదుకున్నది పుదీనానే మంచిగానే ఆదుకుంది పెళ్లికి వెళ్ళి అన్ని చేసినాం ఇల్లు కూడా కట్టినాం ఇప్పుడు లేబర్ రాక ఇప్పటికి కూడా మంచిగానే ఉంది ఇంటి మంద మన ఖర్చు వెళ్తుంది మంచిగా అంటే ఏడికి పోతారు మీ ఊర్లో లేబరే లేరా లేబర్ ఎక్కడ పట్టణాలు పోతారు మొత్తం ఇప్పుడు బట్టల షాపులు ఆన్లకు పోతారు ఈ ముసలోళ్ళు పోతే కథ ఇవ్వలేడు ఇప్పుడు వీళ్ళు పోతే ఇవ్వలేరు ఇక లేబర్ దొరకకపోవడం వల్లనే తగ్గించుకుంటారు లేబర్ దొరికితే మంచి పంట అలకటి పంట ఏ ఊరికి పోయినా ఏడుకోయినా 10 రోజులకు 5 రోజులకు వచ్చినా నా తాను రాకపోతే అనదు బలర్ అయితే మేత ఇబ్బంది ఉంటుంది ఇది మంచి పంటే మంచిగా ఉంటుంది లేబర్ అనేది సిటీ దగ్గర పట్ల షార్టేజ్ ఎక్కువ ఉంది అయితే నిన్న మన 2 మాలు కొత్తిమీర రాలిన ఒక్కరు రాలేదు దుని పడేసిన అయ్యో 3000 దుని పడేసిన మళ్ళీ ఫిర ఉందని ఇది అలికిన నిన్న సంద అంటుండు కడతా అని ఎక్కడ పోయిందో కూర అమ్ముకున్నా సార్ లేబర్ వస్తలేదు లేబర్ లేరు వస్తారు వీళ్ళు కానీ ఇలా గట్ట రాదు కదా అందరికి గట్ట రాదు కూర గట్ట రాదు అట్లా మీకేం చదువు వచ్చా మాకు చదువు రాపాయి ఇట్లా చదువు వస్తే చదువు రాకుంటుంది మీకేమో జ్ఞానం ఉందిగా అట్లా మీకున్న నాలెడ్జ్ మాకేడుంది మీకు పంటల మీద మొత్తం నాలెడ్జ్ ఉందా 20, 25, 30 ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయం ఆల్చినప్పుడు ఒడ్లు ఆల్చినప్పుడు మందు గింజలు వస్తుంది ఖర్చులు వచ్చేది ఇప్పుడు పెండే పోస్తున్నాం మొత్తం మరి ఇప్పుడు మీకు పసులు కూడా ఉన్నాయి కదా మరి ఆ పసల పెంట వేస్తే నడవదా దీనికి మళ్ళీ ఎందుకు అడుగు మందులు వేయడం ఇప్పుడు వేస్తానని బంద్ చేసిన ఇప్పుడు 2 ఏళ్ళ బంద్ చేసిన మొత్తం మా ఇంటి మందం కానీ అమ్ముతాను మా చుట్టాలకి ఇట్టాలకి వేసాం కానీ మేము అమ్మం కమ్మ ఉంటాయి మా మనవాడు వస్తే కమ్మ ఉన్నాయి నేనే ఉంటారు పోరు మీ పెంటనే వేస్తారు మొత్తం పెంటనే అంతకు ముందు అడుగు మంది వేసారు కానీ ఇప్పుడు వేస్తలేరు అంతకుముందు వాళ్ళు కూడా గుట్ల పైన చెట్లు బొట్లు ఆకు తెచ్చి తొక్కి వేయపోయేది మందు నేను కూరలు తింటాను కమ్మ ఉంటుందని వేయపోయేది మా పిల్లలకి ఇంతవరకు సూదికి ఇది ఏం గుర్తులేదు అమ్ముకున్నా మంచిదే అమ్మాలిగా మనం కూడా అమ్ముకుంటే అంటే ఇప్పుడు అమ్మే దానికి వేస్తారా మందులు అడుగు మందు మేము మన ఆ పెంటనే వేస్తారు పెంటనే వేస్తాం ఇక మాకు ఎక్కువ అయింది ఇప్పుడు పెంట చేస్తాం ఇక ఈసారి అమ్మేస్తా ఎక్కువ వేస్తే కూడా గౌసు పోతుంది ఎక్కువ అంటే మీ ఇప్పుడు ఎకరానికి 20,000 పెట్టుబడి ఖర్చు అన్నారు కదా ఈ పెట్టుబడి ఖర్చు కూలోళ్ళకు కలుపు తీయడానికి దీనికేనా దీనికే ఏం లేదు మన వడ్లు అమ్ముకుంటే 25,000 ఖర్చు వచ్చింది 30,000 వడ్లు అమ్మేసినాం ఇక అందుకని ఈసారి అలకాలి పోయినసారి అలికినాం మళ్ళీ ఇప్పుడు ఆనకాలం అలకాలి వడ్లు మన 4 మాలు అలుకుంటే కొత్తిమీర వాంగనే ఇక్కడ అలుకుంటాం అది సొప్ప పెద్ద సొప్ప ఆ సొప్ప కొడతాం చేసుకుంటాం ఇప్పుడు ఒకవేళ పుదీనా ఎవరైనా ఒక ఎకరమో వేసుకోవాలనుకున్నారు అనుకోండి వాళ్ళకు అంటే ఎంత పెట్టుబడి వస్తుంది ఆదాయం ఎంత రావచ్చు అందాదా ఇక అలా ఖర్చును బట్టి ఉంటుంది ఇంటి వాళ్ళు చేసుకుంటే తక్కువ ఉంటుంది ఇంటి వాళ్ళు చేసుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది ఇక కూర మంచిగా చేతికి వచ్చింది అనుకో ఒక కోతలు నొక్కపోతుంది వాళ్ళకు మంచిగా లేబర్ అనుకున్నట్టు దొరకాలి కడితే మంచిగా రేటు ఉంటే నొక్కపోతే ఒకసారికి 10,000, 15,000 ఖర్చు వచ్చింది అనుకో ఒక కోతనే మైల కోతనే వెళ్ళిపోతుంది సంవత్సరం పేరు మీద మొత్తం ఎంత ఆదాయం వస్తుండొచ్చు ఒక ఎకరం మీద సంవత్సరం మొత్తం అలా సంవత్సరం వల్ల వస్తుంది 1,00,000 పైన వస్తుంది 1,00,000 పైన వస్తుంది అంటే ధీమాగా పెట్టుకోవచ్చు ఒక్క మాడి ఉండి 2 మనుషులు ఉంటే మంచిగా కంట్రోల్ అవుతుంది రోజు 400, 500 ఎక్కడ ఇప్పుడు అంతా వరుసుకోలేదు నిన్న పెట్టిన ఒక కలుపు కలిసినాం అంతా వరుసుకుంటే మంచిగా కోతకు 20,000, 30,000 కోతకు 20,000 వస్తాయి ఎందుకు మాల్ల మంచి ధర ఉంటుందని అటుపోతున్నారా మనకి ఇబ్రహీంపట్నం ఉంది కిరాయిలు ఎక్కువ అయినాయి అప్పుడు 50 రూపాయలు ఇస్తే రాను అయ్యేది ఇప్పుడు మూటకు 100 రూపాయలు మనిషికి 200 అవుతున్నాయి రాను ఖర్చు బోర్డు చేస్తే 200 అవుతున్నాయి అట్లా ఇది మనకు మార్కెట్ దగ్గర ఉందని ఇక్కడ తీసుకోబోతున్నారు దగ్గర లేబర్ వస్తలేరు 4 మనుషులు లేబర్ వస్తే కాళ్ళు వేసుకొని పోదాం అప్పుడు కరోనా పోయేది ఇప్పుడు లేబర్ వస్తలేదు కడతలేరు అట్లా అని పట్టణంలోనే జెరసేబాట్లో పోతారు కానీ మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు పోయి ఇప్పటిదాకా నీళ్ళు అమ్ముకొని వస్తారు తక్కువ అట్లా మాల్ ఎవ్వరు దగ్గర అయింది కదా అట్లా అప్పుడేమో బస్కు పోయేది ఇప్పుడు లూనలు అయినాయి లూనల మీద పోతురు అందరూ అట్లా అప్పుడేమో పట్నం పోయేది ఎవరైనా రైతుకు మీరు ఇచ్చే సలహా పుదీనా వేసుకుందాం అనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏం చెప్తారు ఏముంది చేసుకుంటే మంచిగా ఉంటుంది
సలాలకు నిమ్మతం ఉంటుంది. ఇది ఎక్కడ మనకు ఏ ఊరికి ఆ కొలుకు ఈ కొలుకు అయిన బదులు ఇది నిమ్మతం ప్రశాంతంగా ఉంటుంది. మనం 6 గంటలకు 6 గంటల సార్ కడుతూనే ఉంటాను నేను. మళ్ళీ 6 గంటల దాకా చీకటి అయిన దాకా ఇక్కడనే ఉంటాను నేను. భోజనం వచ్చి మళ్ళీ నైట్ ఇక్కడనే అంతా ఇక్కడనే ఉంటా. మనం లిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండకు వచ్చినాక మబ్బులనే లిల్లు పెడతాం. ఎండ పూట పెడితే చచ్చిపోద్ది ఇది. అట్లా ఎండకు పెడితే చచ్చిపోతుంది. ఎండకు పెట్టొద్దు నీళ్ళు. నీళ్ళు ఒత్తుల నీళ్ళు అయి చచ్చిపోతుంది. చల్లపుటనే పెట్టుకోవాలి. ఎన్ని రోజుల కోనాడు ఇడుస్తారు? నీళ్ళ 4 రోజుల కొన్నాడు, 3 రోజుల కొన్నాడు. ఎండాకాలం అయితే దినం దాపి దినం పెట్టాలి. ఇది చలికాలం అయితే నువ్వు వారం రోజులు పెట్టకుండా ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం పెట్టకపోతే ఏరు చచ్చిపోతుంది, కూరకాయ చూసుకుంటూ ఉండాలా. డిమాండ్ ఎక్కువ ఎప్పుడు ఉంటది ఈ పుదీనాకి? దీనికా ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఎండాకాలం ఎక్కువ డిమాండ్. నీళ్ళు తక్కువ అవుతాయి, నీళ్ళు ఎండిపోయి నాది ఎండిపోయాయి, అప్పుడు డిమాండ్ ఉంటుంది. డిమాండ్ మంచిగా పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు డిమాండ్ బాగుంటుంది. నువ్వు ఎంత కాలం కానీ ఎట్లా కానీ డిమాండ్ అప్పుడు బాగుంటుంది. బోనాలు అప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక మధ్యాహ్నం తక్కువ, మామూలుగా ఒక రేటే. ఇక మనం ఎప్పుడు రాతాలు వేసాం కదా, మనకి ఎప్పుడు ఒకటే రేటు నడుస్తుంది. ఎప్పుడు ఎంత ధర ఇస్తాడు మనకి? మనకు మాలనా అది 10 రూపాయలకు 5, 6 ఇట్లా 10 రూపాయలకు 5, 6 కట్టలు ఎప్పుడు మనకు అదే ధర ఇస్తాడు. అదే ధర మనకి ఎక్కువ తక్కువ ఉండదు, ఎప్పుడు ఉన్నా లేకుండా వేయాలి. ధర తగ్గినా ధర పెరిగినా మనకు సంబంధం లేదు, ఆయనకు అదే ధరకి ఇవ్వాలి మనం. నువ్వు భార్య పాలు ఏం చెప్పని రోజు సేరు పోయాలి నీకు అన్నట్టు లెక్క. నీ తన లేకుండా వేరే తన పట్టుకొచ్చేయాలి. ఆ ఒప్పందం ఉంటది, ఒప్పందం ఉంటుంది మనకు. వాళ్ళు మనకు పట్టణంలో 4-5 పోతుంది అనుకో, మనకు ఒక కట్టు తారేస్తాం. ఇప్పుడు నీ తన రైతు తన పట్టుకుని కట్టు తారేస్తాం, ఆ కట్టపాయలు మనం మీరుది అట్లా. ఓకే. ఆయన డబ్బులు ఎంబటెంబటే ఇస్తారు? ఎంబడెంబడే ఇస్తారు, ఫోన్లలో కొడితే ఎంబడెంబడే ఇచ్చేస్తాం. మేము వీళ్ళకి వేసుకుంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒక తీసుకుపోతే బరకదు అట్లా ఇస్తారు మా కొడుకు. సిటీకి అవసరం వస్తాయని సిటీకి తెచ్చుకుంటారు వాళ్ళు, సిటీకి అవసరం వస్తాయని తీసుకుపోతారు. మా కొడుకు తెచ్చినాడు మా ఇబ్రపట్నం బ్యాంకులో, యాసరం బ్యాంకులో వేసేస్తాడు ఖర్చు అయితే. అంటే వారానికి ఎంత వస్తుంది ధర? ఇప్పుడు వారం వారం ఇస్తున్నాడు కదా సేటు డబ్బులు, పుదీనా వేసిన ఆయన ఎన్ని ఇస్తాడు వారానికి? అందాది ఎంత చేతికి వస్తాయి? మాకా వారానికి ఆయన 3000, 4000 ఇస్తాడు. కూరని బట్టి మనం ఏం చేస్తే అట్లా ఇస్తాడు. తక్కువలో తక్కువ వారానికి 4-5 వేల ఆదాయం అయితే వస్తుంది దీంతోనే. ఒక 5,000 దాకా వస్తుంది. 5,000 దాకా వస్తుంది అన్ని ఖర్చులు వంగ. మంచి పంట అయితే మంచిదే. కానీ ఇప్పుడు ఇది కలవాలంటే మన 6,000 కలిసి మాది. ఎన్నిసార్లు తీపియాలి కలుపు? నువ్వు గది పడుతూనే ఉంటే తీస్తూనే ఉండాలి. ఇక జర ఏరు చిక్కగా తక్కువ. అంటే ఇప్పుడు ఈ వానకాలం ఎక్కువ ఉంటుందా కలుపు? ఇక ఆనలు పడుతుంటే ఎక్కువ వస్తుంటుంది, జర ఏరు చిక్కగా తక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు 45 రోజులలో ఒక 4-5 సార్లు కలవాలా? 2 సార్లు 3 సార్లు 2 సార్లు ఖచ్చితంగా కలవాలి. 2 సార్లు అయితే ఖచ్చితంగా కలవాలి. కూర చిక్క అయితే 2 సార్లు ఖచ్చితంగా, కూర పలస అయితే 4 సార్లు 3 సార్లు కలవాలి. 4 సార్లు కలవాలి. అట్లా పెట్టుకుంటే అయితే కూలీలు మంచిగా ఉంటే పెట్టుకుంటే అయితే మంచిగానే ఉంటుంది. ఇంట్లో లేచి పొద్దుగాల పిలుచుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. అట్లా మా పూర్వలు లగలగానే 5 మంది మొత్తం కథ, ఇది మొత్తం వీళ్ళని విలోపేది, ఎవరు రాపేది మనసు. మేమే చేసుకోం, మా పిల్లలే పట్నం పోయి వచ్చి వాళ్ళే చేసుకునేది. మళ్ళీ చదువుకొని పోయి చింతపట్ల పోయి వచ్చి కూర కట్టేది. అవునా? థ్యాంక్ యూ రెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు.